హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చూసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ అనమాట. బేసికల్గా మనం డేటా ఫ్లో జెంటర్లో స్టేజింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ స్టేజింగ్, ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అండ్ రిక్వైర్ ఫాస్ట్ కాపీ. ఈ మూడు ఆప్షన్స్ అనేవి వన్ బై వన్ అయితే ఉంటుంటాయి అనమాట. ఆల్రెడీ మనం ఫాస్ట్ కాపీ ఆప్షన్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే స్టేజింగ్ అనేది ఎలా ఎనేబుల్ చేయాలి ఏంటి అనేది ప్రాక్టికల్గా ట్రై. సో ఇప్పుడు ఒక ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డేటా ఫ్లో జెంట్. సో పేరు ఏమంటే ఇక్కడ స్టేజింగ్ లైక్ హౌస్. ఓకే, సో పేరు ఏది ఎంచుకోవచ్చు, క్రియేట్. ఓకే, లోడ్ అవుతుంది వెయిట్. ఓకే, సో మనం ఇప్పుడు డేటా సోర్స్ వచ్చేసరికి అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ తీసుకుంటాను. సో ఆల్రెడీ మనం కనెక్ట్ అయ్యాం అనమాట. సో బేసికల్గా సర్వర్ నేమ్ డేటాబేస్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా మనం అజూర్ ఎస్క్యూఎల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఒక 2 టేబుల్స్ తీసుకుంటున్నాను. సో చూడొచ్చు, మీరు కావాలంటే డేటా కూడా ప్రివ్యూ చేసుకోవచ్చు. దేర్ నో ప్రాబ్లం. చూడండి, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, ఇది ఫస్ట్ టేబుల్ అండ్ ఇది సెకండ్ టేబుల్ అనమాట. సో నేను 2 టేబుల్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, లోడ్ అయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే చూడండి ఏముంది, ఎనేబుల్ స్టేజింగ్. ఓకే, అలానే ఇక్కడ కూడా రైట్ క్లిక్ ఇస్తే ఎనేబుల్ స్టేజింగ్ అనమాట. అంటే మీరు ఏదైతే టేబుల్స్ కనెక్ట్ అయ్యారో బై డిఫాల్ట్గా స్టేజింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ వచ్చేసరికి లేక్ హౌస్, ఒక టేబుల్ వేర్ హౌస్ తీసుకుంటే సో స్టేజింగ్ లేకపోయినా తీసుకుంటుందా లేకపోతే ఖచ్చితంగా ఇవ్వాలనేది కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయడం ట్రై చేద్దాం. సో నేనైతే రిమూవ్ చేస్తాను ఇక్కడ స్టేజింగ్ ఏదైతే ఉందో. ఓకే, స్టేజింగ్ రిమూవ్ చేశాను అండ్ ఇక్కడ కూడా స్టేజింగ్ రిమూవ్ చేశాను. చూడండి, ఇక్కడ ఎనేబుల్ స్టేజింగ్ లేదు అండ్ ఇక్కడ కూడా ఎనేబుల్ స్టేజింగ్ లేదనమాట. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ స్టేజింగ్ ఎందుకు యూజ్ చేస్తారనే డౌట్ రావచ్చు అనమాట. సో జనరల్గా మనం ఏంటంటే డేటాని పుల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పవర్ క్వెరీలో రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్, బిజినెస్ లాజిక్ అనేది రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. అలాంటి కేసెస్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఏ స్టేజింగ్ ఏరియాలో చేస్తే మనకి పర్ఫార్మెన్స్ బెనిఫిట్ అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది. సో నాట్ ఓన్లీ స్టేజింగ్ కాన్సెప్ట్ ఇక్కడదే కాదనమాట. మీరు ఎస్ఎస్ఐఎస్ తీసుకోండి, ఏడిఎఫ్ తీసుకోండి, ఎప్పుడైనా సరే రా డేటా అనేది డైరెక్ట్గా మనం డైమెన్షన్స్ ఫ్యాక్ట్ టేబుల్లోకి స్టోర్ చేయం. సో ఫస్ట్ వాటిని ఇంటర్మీడియట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. దాన్నే చాలా మంది స్టేజింగ్ డేటాబేస్, స్టేజింగ్ టేబుల్స్ అంటుంటారు. సో అదనమాట. స్టేజింగ్ అనేది నాట్ ఓన్లీ డేటా ప్రొజెక్ట్, ప్రతి ఈటీఎల్ కాన్సెప్ట్ లో స్టేజింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇట్స్ లైక్ ఇంటర్మీడియట్ స్టాప్ లాంటిది అనమాట. ఓకే, అంటే బిఫోర్ రీచింగ్ ఫైనల్ డెస్టినేషన్. ఓకే, ఇప్పుడు నేను ఒక టేబుల్ లేక్ హౌస్, ఒక టేబుల్ వేర్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేక్ హౌస్ తీసుకున్నా. చూడండి, లేక్ హౌస్. సో ఆల్రెడీ కనెక్షన్స్ ఉన్నాయి. టెంప్లేట్ హౌస్. సో టెస్ట్. ఓకే, సో నేను టెంప్లేట్ హౌస్ లో టెస్టింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ సెట్టింగ్స్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నేనైతే ఒక టేబుల్ లేక్ హౌస్ లోకి, టెంప్ లేక్ హౌస్ లోకి అయితే తీసుకున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే స్టేజింగ్ అనేది రిమూవ్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు, స్టేజింగ్ అనేది రిమూవ్ చేశాను. ఇప్పుడు డెస్టినేషన్ యాడ్ చేస్తున్నాను. వేర్ హౌస్ ఏమడుగుతుంది, స్టేజింగ్ నీడ్స్ టు బి ఎనేబుల్ టు యూజ్ వేర్ హౌస్ ఎస్ ఎ డెస్టినేషన్. డూ యూ వాంట్ ఎనేబుల్ స్టేజింగ్ ఫర్ దిస్ క్వరీ? అంటే మీరు లేక్ హౌస్ కి మనం స్టేజింగ్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేసింది.
బట్ వేర్ హౌస్కి ఖచ్చితంగా ఇట్స్ మస్ట్ అన్నమాట. ఓకే, అప్పుడే మీకు ఎలో చేస్తుంది యాజ్ ఏ డెస్టినేషన్గా, లేకపోతే ఎలో చేయదు. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ కొట్టాను, క్యాన్సిల్, దట్స్ ఇట్, నథింగ్ విల్ హ్యాపెన్. అదే నేను సో వేర్ హౌస్ ఓకే. ఓకే, సో అప్పుడు మాత్రమే స్టేజింగ్ ఎనేబుల్ అయిన తర్వాతే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో టెంపో. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్, సేవ్ సెట్టింగ్స్. చూడండి, సెట్టింగ్స్ అనేది సేవ్ అయినాయి అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు వేర్ హౌస్ అండ్ సో ఇంకో దానికి లేక్ వస్తుంది. ఇప్పుడు చూస్తే స్టేజింగ్ ఎనేబుల్ ఏమైంది, ఎనేబుల్ స్టేజింగ్. అలానే ఇక్కడ కూడా మీరు స్టేజింగ్ ఎనేబుల్ కాలేదన్నమాట. సో మీకైతే డిఫరెన్స్ అనేది నోటీస్ చేశాను కదా. నేను లేక్ హౌస్కి స్టేజింగ్ అనేది రిమూవ్ చేశాను, బట్ వేర్ హౌస్కి అయితే స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేశాను అనమాట. ఓకే, సో లెట్స్ ట్రై టు సేవ్ అండ్ రన్. సో రిఫ్రెష్ స్టార్ట్ అయింది. ఓకే, మిస్టేక్. ఓకే, గుడ్. సో డేటా ప్రొజెక్ట్ రీసెంట్ రన్స్. రీఫ్రెష్ అవ్వాలి కదా. ఓకే, ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. మనకి చాలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంక్రిమెంట్లో రిఫ్రెష్ కావచ్చు, ఫాస్ట్ కాపీ, స్టేజింగ్, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఒక క్లారిటీ అనేది ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో 33 seconds, వెరీ గుడ్. చూడండి, సో ఈఎంపి డేటా అనేది ఎక్కడ వేర్ హౌస్, ఏడిఎఫ్ డేటా ఫ్లోచెంట్ డెస్టినేషన్. బట్ ఈఎంపి డేటాకి ఇంటర్మీడియట్గా అడిషనల్గా ఒక స్టెప్ అనేది యాడ్ అయింది బికాస్ ఆఫ్ ది స్టేజ్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎలా ఉంది కదా. సో ఇంజిన్ అనేది ఫాస్ట్ కాపీ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అంటే సంథింగ్ ఇక్కడ లేకోస్ సీక్వల్ చూడండి ఎండ్ పాయింట్స్. ఓకే, అండ్ ఇక్కడికి వస్తే సో వేర్ హౌస్ లేక్ హౌస్. ఓకే, సో మీరు కావాలంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు, లేకోస్ సీక్వల్ అనమాట. ఇలా మీరు ఏంటంటే స్టేజింగ్ ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతుంది ఏంటనేది అఫ్కోర్స్ మనకి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది అనమాట. సో వాట్ హ్యాపెన్ విల్ ఎగ్జాక్ట్లీ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా, సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.